శ్రీ గురుభ్యో నమ. రాబోయే 23, 24 తారీఖు చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజులండి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు, అనారోగ్య సమస్యలు సుదీర్ఘ కాలంగా ఇబ్బందులు పడుతున్న వారు, వ్యాపార రీత్యా నష్టాలు ఎదుర్కొంటున్న వారు, ఒక కష్టం తర్వాత ఇంకొకటి, అసలు చెప్పలేనంత సమస్యలతో ఉన్నాము, చెప్పుకోలేకుండా ఉన్నాము, ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య అన్న విధంగా ఉన్నవారు సోమవారం రోజున ఉదయాన్నే శివాలయంలో అభిషేకం జరిపించండి. ఈ రోజున షష్ఠి తిథి ఉన్నది కావున సుబ్రహ్మణ్య స్వామి వారి రుణ విమోచక అంగారక స్తోత్రము, గణపతి మంగళాష్టకాన్ని ఈ రోజు నుండి చదవటం ప్రారంభించండి. ఆడవాళ్ళైతే గనక 5 రోజులు, 9, 11, 21 రోజుల పాటు క్రమం తప్పకుండా మీ ఆరోగ్యాన్ని చూసుకొని చేయండి. మగవారు 41 రోజుల పాటు ఈ విధంగా చేయవలసి ఉంటుంది. ప్రతిరోజు గణపతి మంగళాష్టకం చదవడము, రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని 41 రోజుల పాటు కంటిన్యూస్గా చదవండి. మంగళవారం రోజున బహుళ అష్టమి. ఈ రోజున దుర్గాదేవి అమ్మవారికి కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని ధరించండి. ఈ రోజున కాలభైరవ అష్టోత్తరాన్ని పఠించండి. ఈ కాలభైరవ అష్టోత్తరాన్ని రాబోయే 11, 21, 41 రోజుల పాటు కంటిన్యూస్గా చదవండి. అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకము, గణపతి మంగళాష్టకము, కాలభైరవ అష్టకము ఈ 3 కూడా మగవారైతే 41 రోజులు, ఆడవాళ్ళైతే మీ ఆరోగ్యం సహకరించిన వరకు మీరు చేసుకోగలరు. ఈ విధంగా చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ సమస్యలకి ఒక ఆనకట్ట వేయగలుగుతాము. ఆ నష్ట కష్టాల్లో నుంచి బయట పడగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.